హలో, వెల్కమ్ బ్యాక్ టు మై విజ్డమ్ టీవీ 18 ఛానల్. ఈ యొక్క క్లాస్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇది కూడా మనకు 12 టెన్స్ ఉన్నాయి కదా, 12 టెన్సెస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెన్స్. మనం డైలీ మాట్లాడే మాటల్ని ఈ టెన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇప్పుడు ఎలా వాడాలో దీన్ని ఒకసారి చూస్తే, దీని స్ట్రక్చర్ చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ దీని స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. Subject has, have. Wait. Look at here. Subject has, have. V3 ఆబ్జెక్ట్. ఇది మనకు స్ట్రక్చర్ అన్నట్టు. ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలంటే మనం యొక్క సబ్జెక్టు హ్యాజ్, హ్యావ్, V3 పాస్ట్ పార్టిసిపుల్ యొక్క వర్బ్ని మనం తెలుసుకోవాలి. మరి ఇక్కడ హ్యాజ్, హ్యావ్ రెండు ఇచ్చారు కదా. హ్యావ్ని ఎప్పుడు వాడాలి, హ్యాజ్ని ఎప్పుడు వాడాలి? ఇక్కడ ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్తోని హ్యావ్ని వాడాలి. ఇక్కడ మనం ఈ యొక్క ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్తోని హ్యావ్ని వాడాలి. ఈ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్. అదేవిధంగా నేమ్స్తోని కూడా మనం నేమ్స్తోని కూడా హ్యాజ్ని వాడచ్చు. చూశారు కదా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్తోని హ్యావ్ని వాడాలి. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ మరియు నేమ్స్తోని హ్యాజ్ని వాడాలి. ఈ విధంగా చూశారు కదా. ఇది పాజిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్లో మాత్రం ఈ సేమ్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే ఈ హ్యావ్, హ్యాస్ తర్వాత నాట్ని చేర్చడం జరుగుతుంది. ఇక్కడ ఒక నాట్ మాత్రం ఎక్స్ట్రా వస్తుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ని కంప్లీట్ చేశాను. ఇక్కడ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ని కూడా మనం ఎందుకు వాడతామంటే, మనం కంప్లీట్ అయిపోయిన వర్క్ గురించి, ఆల్రెడీ మనం పూర్తి చేసిన పనులు ఉంటాయి కదా, ఆ విధంగా మనం ఏవైతే వర్క్ని కంప్లీట్ చేస్తామో సింపుల్ పాస్ట్ టెన్స్ని కూడా కంప్లీట్ చేసిన వర్క్లకే వాడతాం. కానీ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గతంలో పూర్తి చేసిన పని గురించి మాట్లాడతాం. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాత్రం ప్రస్తుతం ప్రజెంట్ టైంలో మనం ఒక పనిని పూర్తి చేసినప్పుడు మనం దాన్ని మాట్లాడతాం అన్నట్టు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ని కంప్లీట్ చేశాను. షీ హ్యాస్ రిటెన్ ఏ లెటర్. ఆమె ఒక లెటర్ రాసింది. దే హ్యావ్ విజిటెడ్ హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. విజిట్ చేశారు అన్నట్టు అక్కడ. అదేవిధంగా చూడండి, ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై వర్క్. నేను నా వర్క్ ఫినిష్ చేయలేదు, ఇంకా కంప్లీట్ చేయలేదు. ఈ హ్యాస్ నాట్ కమ్ ఎట్. అతను ఇంకా రాలేదు. ఎట్ అంటే ఇక్కడ ఇంకా అన్నట్టు. ఈ హ్యాస్ నాట్ కమ్ ఎట్. అతను ఇంకా రాలేదు. దే హ్యావ్ నాట్ సీన్ దిస్ మూవీ. వాళ్ళు ఈ మూవీ చూడలేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి ఒకసారి చూడండి. ఇక్కడ సేమ్ ఉంటుందండి, కాకపోతే హ్యావ్ అండ్ హ్యాజ్ ముందుకు తీసుకొస్తాం మనం. ఇక్కడ చూడండి, హ్యావ్ని ఐ, వి, యు, దే ప్లూరల్స్తోని, మళ్ళీ హ్యాజ్ని ఈ, షీ, ఇట్ నేమ్ సింగులర్స్తోనే వాడాలి. ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ WH క్వశ్చన్స్కి మనం ఏ విధంగా వాడాలో చూడండి ఒకసారి. వేర్, వై, ఈ విధంగా. WH వర్డ్స్ అంటే ఏంటి? వాట్, వేర్, వెన్, వై, హూ, హూజ్, హౌ, విచ్. ఈ విధంగా ఇక్కడ WH వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు మనం ఒకసారి చూడండి. వేర్ హ్యావ్ యూ గాన్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు. వై హ్యాస్ హీ లెఫ్ట్. అతను ఎందుకు లెఫ్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. వాట్ హ్యావ్ దే డన్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమి చేశారు. ఈ విధంగా మనం మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్స్, ఇది WH క్వశ్చన్స్ అన్నట్టు. ఇక్కడ మనం ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ అడిగినప్పుడు హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. నీ వర్క్ని పూర్తి చేశావా, కంప్లీట్ చేశావా. యాజ్ షీ అరైవ్డ్. ఆమె వచ్చిందా. హ్యావ్ దే ప్లేడ్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ ఆడారా. ఈ విధంగా మనం మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్. V3 ఫామ్ అంటే చూడండి, గోకి గాను, డూకి డన్,
ఈట్కి ఈటెన్, ఫినిష్కి ఫినిష్డ్, రైట్కి రిటర్న్, సీకి సీన్, విజిట్కి విజిటెడ్, కమ్కి కమ్. ఈ విధంగా మనం V3 ఫామ్స్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, మళ్ళొకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం స్ట్రక్చర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ V3, ఇక్కడ సింపుల్ సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ V3 ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ వి యూ దే ప్లూరల్తోని హ్యావ్ వస్తుంది. ఈ షీట్ సింగులర్ నౌన్స్ నేమ్స్తోని హ్యాజ్ వస్తుంది. అదేవిధంగా నెగిటివ్ కూడా సేమ్, బట్ హ్యావ్ హ్యాస్ తర్వాత నాట్ని వాడడం జరుగుతుంది. అదే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ హ్యావ్ హ్యాస్ ముందుకు వస్తుంది, మిగతా అది మొత్తం సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇవి సెంటెన్సెస్ అన్నట్టు. ఇక పోతే నెక్స్ట్ ఏ కాంబినేషన్లో మనం వాడతాం అంటే దీన్ని ఎప్పుడెప్పుడు వాడతాం, ఏ సిచ్యువేషన్లో మనం దీన్ని వాడాలి, ఇది బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏ సిచ్యువేషన్లో వాడాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ ప్లస్ జస్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్తోని జస్ట్. మనం ఆల్రెడీ సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ V3 ఈ అన్నీ చూసాము. ఇందులో హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వాడాలి అనేది కూడా చెప్పేశాను. ఇక్కడ జస్ట్ అంటే జస్ట్ ఇప్పుడే పూర్తయిన పని గురించి, ఇప్పుడే పూర్తయింది ఒక పని, ఇప్పుడే ఒక పని పూర్తయిందని చెప్పడానికి మనం ఈ యొక్క జస్ట్ ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడాలి. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇక్కడ ఇచ్చారుగా ఫస్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంటే నేను ఇప్పుడే, అంటే ఇక్కడ నేను హోంవర్క్ని ఇప్పుడే ఫినిష్ చేశాను. షీ హ్యాస్ జస్ట్ అరైవ్డ్, ఆమె ఇప్పుడే వచ్చింది. షీ హ్యాస్ జస్ట్ అరైవ్డ్, ఆమె ఇప్పుడే వచ్చింది. దే హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్, వాళ్ళు ఎయిర్పోర్ట్కి ఇప్పుడే వెళ్ళారు. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇప్పుడే, జస్ట్ కొద్ది క్రితమే ఒక పని పూర్తయిందని చెప్పడానికి మనము ఈ విధంగా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్తోని మనం ఆల్రెడీని కూడా వాడచ్చు. అంటే ఇంతకు ముందే, ఆల్రెడీ అంటే ఇంతకు ముందే. ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ మై లంచ్, నేను ఇంతకు ముందే తిన్నాను. ఎవరైనా మీకు అడుగుతారు కొంచెం ఇంకేమైనా అంటే ఏమైనా తింటారా తాగుతారని అడుగుతారు, అప్పుడు మీరు ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ మై లంచ్, నేను ఇప్పుడే ఇంతకుముందే తిన్నాను అంటే ఇంతకుముందే తిన్నాను కాబట్టి నేను తినను అన్నట్టు. ఐ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్, ఐ హ్యావ్ నాట్ ఈట్ అని చెప్పాలి. షీ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ఫామ్, ఇంతకుముందే ఫాము ఆమె అంటే సబ్మిట్ చేసింది అన్నట్టు, సమర్పించింది. వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ హోమ్, ఇంతకు ముందే మేము ఇంటికి చేరుకున్నాము అని చెప్పాలి. ఈ విధంగా చూశారు కదా. ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎట్ అంటే మనకు ఇంకా, ఇంకా. సో చూడండి, ఇక్కడ ఇది క్వశ్చను నెగిటివ్, ఇది క్వశ్చన్తోని మనం హ్యావ్ సబ్జెక్ట్ V3 ఎట్ని వాడాలి, నెగిటివ్తోని ఈ విధంగా వాడాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ ఎట్, నువ్వు నీ హోంవర్క్ని ఇంకా పూర్తి చేసావా చేయలేదా అన్నట్టు. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ఇట్ ఎట్, నేను ఇంకా పూర్తి చేయలేదు. ఈ హ్యాస్ నాట్ కాల్డ్ మీ ఎట్, అతను నాకు ఇంకా కాల్ చేయలేదు, అంటే చేస్తానడు కానీ ఇంకా చేయలేదు కాల్. ఈ హ్యాస్ నాట్ కాల్డ్ మీ ఎట్. సో ఈ విధంగా ఇంకా అనే సందర్భంలో వాడతాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సిన్స్ ఫర్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సిన్స్ ఫర్, ఇక్కడ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితమైన సమయం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, అది ఒక నంబర్ని తెలుపుతుంది. ఫర్ని మనం నంబర్తో వాడాలి, అంటే ఒక 10 years 5 years. ఇక్కడ సిన్స్ని మాత్రం పర్టికులర్ టైం, అది ఇయర్ 2000 2010 ఆ విధంగా పర్టికులర్ టైంని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years, నేను ఇక్కడ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 years అంటే 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉన్నాను అని చెప్తున్నాను. షీ హ్యాస్ వర్క్డ్ ఇన్ ది స్కూల్ సిన్స్ 2020 అంటే ఇంకా కంటిన్యూ అవుతుందంట. అక్కడ ఈమె 2020 నుంచి ఇక్కడ పనిచేసింది, ఇంకా పనిచేసిందన్నట్టు ఇక్కడ. షీ హ్యాస్ వర్క్డ్ ఇన్ ది స్కూల్ సిన్స్ 2020, ఆమె 2020 నుంచి ఇక్కడే పనిచేసింది. దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైం, చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరు ఒకరికొకరు తెలుసు. సో ఇక్కడ ఈ విధంగా మనకు ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్
ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఎవర్ నెవర్, ఇది కూడా మనం చాలా యూజ్ చేస్తుంటాం. ఎవర్ నెవర్ అంటే ఎప్పుడైనా, ఎవర్ అంటే ఎప్పుడైనా, నెవర్ అంటే ఎప్పుడూ లేదు. ఎవర్ అంటే ఎప్పుడైనా, నెవర్ అంటే ఎప్పుడూ లేదు. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఢిల్లీ అంటే నువ్వు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళావా, ఢిల్లీని చూసావా అంటే ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా చూసావా, వెళ్ళావా. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఢిల్లీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, నా జీవితంలో నేను అంత మంచి బ్యూటిఫుల్ అందమైన ప్రదేశాన్ని ఎప్పుడూ చూడలేదు నేను. షీ హ్యాస్ నెవర్ వన్ ఏ ప్రైజ్, ఆమె ఎప్పుడూ ఒక ప్రైజు గెలవలేదు. వీ హ్యావ్ నెవర్ ఈటెన్ సుషీ, సుషీ అంటే అదొక ఫుడ్ ఐటమ్ నేము. వీ హ్యావ్ నెవర్ ఈటెన్ సుషీ, మేము మా జీవితంలో ఎప్పుడూ కూడా సుషీని తినలేదు అని అర్థం. నెక్స్ట్ అదర్ కాంబినేషన్స్ ఏమున్నాయంటే ఇక్కడ సో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ సో. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ సో ఐ కెన్ రిలాక్స్ నౌ, నా వర్క్ పూర్తి అయిపోయింది నాకు కాబట్టి సో కావున నేను రిలాక్స్ అవుతాను, ఇప్పుడు నేను రిలాక్స్ కాగలను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, నా వర్క్ పూర్తి అయిపోయింది. సో ఐ కెన్ రిలాక్స్ నౌ, ఇప్పుడు నేను రిలాక్స్ కాగలను. దట్తో యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ రీడ్ ద బుక్ దట్ యు గేవ్ మీ, నువ్వు ఏదైతే బుక్ ఇచ్చినావో దాన్ని నేను చదివేశాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ లాస్ట్ మై పెన్, ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ పెన్ అన్నట్టు, ఇది పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ లాస్ట్ మై పెన్, నేను నా పెన్నుని అంటే నా పెన్ను పోయింది అన్నట్టు. హౌ లాంగ్తో కూడా వాడచ్చు, ఎంతసేపు. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్, ఈ విధంగా హ్యావ్ యూ లివ్డ్ V3. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్, నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నావు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోండి, యూస్ఫుల్గా ఉంటాయి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.